సౌత్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలను తగ్గించినా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్న శామ్ ఫోటోషూట్స్తో మాత్రం అందరికీ చేరువలోనే ఉంటుంది. మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకున్న అమ్మడు తెలుగులో కన్నా బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులు లైన్లో పెడుతుంది. అక్కడ ఆల్రెడీ సిటాడెల్ సిరీస్ పూర్తి చేసిన సమంత రాజ్ అండ్ డీకేలతో మరో సిరీస్ చేస్తుందని తెలుస్తుంది. ఇక ఈ మధ్యలోనే తెలుగులో తన సొంత ప్రొడక్షన్లో మా ఇంటి బంగారం సినిమా అనౌన్స్ చేసింది సమంత. ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అన్నది తెలియాల్సి ఉంది. ఇక లేటెస్ట్గా అమ్మడు ఎల్లీ మ్యాగజైన్ కవర్ పేజ్కి స్టిల్ ఇచ్చింది. ఎల్లీ పేజ్పై సమంత డాషింగ్ లుక్ ఆమె ఫ్యాన్స్ని ఖుషి చేస్తుంది. ఎప్పటికీ తనలో ఉన్న ఫైర్ని చూపిస్తుంది అమ్మడు. ఒక మంచి ఛాన్స్ వస్తే సమంత మళ్ళీ తనను తాను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటుంది. విజయ్తో చేసిన ఖుషి సినిమా టైంలో మయోసైటిస్ వల్ల సరిగా ఇంప్రెస్ చేయలేకపోయింది. అయితే ఇప్పుడు పూర్తిగా కోలుకున్న సమంత ఛాన్స్ వస్తే తను 100% ఇవ్వాలని అనుకుంటుంది. అలాంటి ఆఫర్ కోసం అమ్మడు ఎదురు చూస్తుంది. అయితే సమంత ఎదురు చూస్తున్నా సరే ఆఫర్లు మాత్రం రావట్లేదు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి సమంత ఆశించిన స్థాయిలో అవకాశాలు రావట్లేదని ఫీల్ అవుతుంది. స్టార్ ఛాన్స్లు రాకపోయినా టైర్ 2 హీరోల సినిమాల్లో ఛాన్స్ వచ్చినా సరే చేసేందుకు సమంత రెడీ అవుతుంది. కానీ ఎందుకో తెలుగు మేకర్స్ సమంతని సైడ్ చేసి కొత్త హీరోయిన్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మా ఇంటి బంగారం రిలీజ్ అయితేనే కానీ సమంత టాలెంట్ ఏంటన్నది మరోసారి ప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ అమ్మడికి వరుస ఛాన్సులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి సమంత చేయబోయే నెక్స్ట్ స్టార్ సినిమా ఏదవుతుంది అన్నది చూడాలని ఆమె ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.